కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. మీరు ఎంఐఎం మీద ఫైట్ చేశారు కదా, సో ఇప్పుడు మళ్ళీ మీ సొంత ఇంటికే వచ్చారు, సైకిల్ మీద ప్రయాణం చేస్తున్నారు కదా, సో మళ్ళీ మీరు ఎంఐఎం మీద అలాగే ఫైట్ చేస్తారా? దీంట్లో కూడా మీరు కూడా సేమ్ ఇలాగే ఉంటారా? ఎంఐఎం మీద వ్యతిరేకం అన్నది కాదు, ఎంఐఎం పార్టీతోటి రాజకీయ వైరం మాత్రమే, వ్యక్తిగతంగా ఎవరితో వైరం ఉండదు. కాకపోతే ఎంఐఎం పార్టీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ముస్లింస్లని పట్టించుకోకపోవడం, ఒక సామాజిక వర్గాన్ని పట్టించుకోకపోవడం, తరచుగా వాళ్లకు అన్ని విధాల నష్టం చేకూర్చడం కాకుండా విద్యాపరంగా, వైద్యపరంగా, ఆర్థిక పరంగా వాళ్ళకి ఎన్నికంజలో ఉంచడానికి కారణం ఆ యొక్క ఎంఐఎం పార్టీ. ఆ ఎంఐఎం పార్టీ యొక్క విధానాలను మేము వ్యతిరేకించి ఆ ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం, కానీ ఎవరికి వ్యక్తిగత పోరాటం అప్పుడు చేయలేదు, ఇప్పుడు కూడా చేయము. మక్కా మస్జిద్లో మాట్లాడతాను అని చెప్పిన విషయంలో ఏ వెబ్సైట్ చూసినా మీరే వస్తారు. మరి ఇప్పుడు పసుపుదళానికి వచ్చిన తర్వాత ఆ పంత కొనసాగిస్తారా? అంటే సెక్యులరిజం పార్టీ కిందకి తీసుకుంటారు టీడీపీ. డెఫినెట్లీ అండి, టీడీపీ పార్టీ అది టీడీపీ మొదటి నుంచి కూడా ఒక సెక్యులర్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు హిందువులని ముస్లిమ్స్లని ఒక తన రెండు కళ్ళలాగా వ్యవహరించారు. దానికి ఉదాహరణ ఏంటంటే, గతంలో ఏ రాష్ట్రంలో కూడా నిర్మించినటువంటి హజ్ హౌస్ హైదరాబాద్ నగరంలో నిర్మించడం జరిగింది. బెంగళూరు, బాంబే, కేరళ లాంటి నగరాల నుంచి కూడా హజ్ యాత్రకు వెళ్ళేవారు హైదరాబాద్కు వచ్చి వెళ్ళేవారు. సో ఇలాంటి ముస్లింలకు అన్నిటి కూడా ముస్లింలకు ఏ విధంగా చేశారో ఇందులో కూడా అలాగే చేశారు. తెలుగుదేశం పార్టీ యొక్క పరిపాలనలో ఏవేటప్పుడు కూడా ముస్లింలకు హిందువులకు ఎప్పుడు వ్యతిరేకత కానీ వాళ్ళకు విభజించి ప్రవర్తించడం కానీ ఎప్పుడు లేదు. అన్ని వర్గాలకు కూడా సమానంగా సమన్యాయం చేసే విధంగా, సామాజిక న్యాయం పాటించే విధంగా ఎంఐఎం మన తెలుగుదేశం పార్టీ పరిపాలన ఉండేది.